అనంతపురం జిల్లా తాడిపత్రి వైఎస్ఆర్సీపీ నేత ఫయాజ్ బాషాను వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎమ్మెల్సీ ఇజాక్, మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అనంతపురంలో ఆయన్ను కలిసి పరామర్శించారు. ఇటీవల తాడిపత్రిలో ఫయాజ్ బాషా ఇంటిపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు దాడి చేశారు. అనంతరం ఫయాజ్ బాషాను తాడిపత్రిలోకి పోలీసులు అనుమతించలేదు. దీంతో వైఎస్ఆర్సీపీ నేతలు ఫయాజ్ బాషాను పరామర్శించి తాడిపత్రిలో అమలవుతోన్న రెడ్ బుక్ రాజ్యాంగంపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం నడుస్తూ ఉంటే మన రాష్ట్రంలో మాత్రం లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పి కూడా అందరూ కూడా భావించాల్సిన అవసరం ఉంది. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టార్గెట్గా పెట్టుకొని మరి వాళ్ళకి ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, వాళ్ళకి ఏ విధంగా ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలి అనే కోణంలోనే మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. మరి ఈ విషయంగా ఫయాజ్ గారి మీద జరిగిన దౌర్జన్యానికి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం మమ్మల్ని ఇక్కడికి పంపించడం జరిగింది. వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడాని కోసము పంపించడం జరిగింది. కానీ ఇవాళ ఎస్పీ గారిని కలవడం జరిగింది. మరి తాడిపత్రి నగరానికి వెళ్ళేదానికి మాకు పర్మిషన్ ప్లస్ సపోర్ట్ కూడా ఇవ్వండి అని చెప్పి కూడా ఎస్పీ గారిని కూడా కోరడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ముఖ్యంగా తాడిపత్రిలో కూడా వారు ఏం చెప్తే అదే ఒక శాసనంగా తీసుకుంటున్నారు. ఇక్కడ ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ ఒక నియోజకవర్గం కానీ ఒక గ్రామాన్ని కానీ ఒక పట్టణాన్ని నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ వారు రాకుండా చేయాలన్నా బహిష్కరించాలంటే ఒక అసాంఘిక శక్తులను అటువంటి వాళ్ళు చేసేవారు ఇంతవరకు కూడా. మేము కూడా 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నాం. ఏ ఎస్పీ గారు కానీ కలెక్టర్ కానీ అటువంటి ఆర్డర్ ఇస్తే ఒక అసాంఘిక శక్తిలో లేకపోతే సమాజానికి పెద్ద ఎత్తున నష్టం జరుగుతూ ఉందో అటువంటి రౌడీలు మాత్రం చేసేవారు. కానీ ఇక్కడ రాజకీయంగా ఒక నియోజకవర్గాన్ని నుంచి పోకోకుండా చేసేదానికి పోలీసులు ఎక్కడ చూడలేదు అనంతపురంలో. అది ఇప్పుడు కూడా 40 సంవత్సరాల్లో ఇప్పుడు మాత్రమే ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఇక్కడ మాత్రమే నేను చూస్తూ ఉన్నాను. ఫయాజ్ బాషా గారు ఒక ముస్లింగా ఇఫ్తార్ విందు పెడతాను, అక్కడ ఉండే బీద వాళ్ళకు పేదవాళ్లకు ఈ రోజు నుంచి కాదు, వాళ్ళ నాయన కాలం నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. ఇఫ్తార్ విందు ఇవ్వడం కానీ, అక్కడ ఉన్న పేద వాళ్లకు బట్టలు ఇవ్వడం కానీ, లేదంటే డబ్బుతో ఆర్థికంగా వాళ్ళని ఆదుకోవడం కానీ. అది ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ముస్లింలు రంజాన్ నెలలో నాకు నువ్వు నచ్చలేదు, నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నావు కాబట్టి నువ్వు ఇది చేయకూడదు అని చెప్పి హుకుం జారీ చేయడం అనేది మా ముస్లిం సమాజానికి కించపరిచినట్టు అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.